హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమేష్, టాటా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని. ఒక 4 months బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని కలిసానండి నేను. సార్, నేను ఇట్లా టాటాలో అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను సార్. మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. వీలైతే చూడండి సార్ అని చెప్పాను. ఆయన, సార్ నాకు ఆల్రెడీ ఉంది సార్ ఇన్సూరెన్స్, ఆల్రెడీ చేయించాను సార్ అని చెప్పారు. బాగానే ఉంది. తరువాత ఆయన ఒక స్థలం కొనిన్నాడు. స్థలం కొన్న తర్వాత ఇల్లు కట్టించాడు. బాగానే ఉంది. ఆయనకి 2 పిల్లలండి, పాప బాబు. వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్తూ ఉంటే ఒకరోజు సడన్గా పాపకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మామూలు జ్వరమే కదా అనేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. తర్వాత పాపకి రోజు విడిచి రోజు వస్తూ ఉంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. చూపిస్తూ ఉంటే పాప ఫీవర్ ఎక్కువైపోయి బ్రెయిన్కి ఎక్కిందని చెప్పారంట. సార్, పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఫీవర్ కాస్త బ్రెయిన్కి ఎక్కింది, ఆ బ్రెయిన్ కొద్దిగా ఆపరేషన్ అది చేయాలి అని అన్నారు. సరే సార్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే, సార్ ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అని అన్నారు. సరే సార్ చేయండి అని చెప్పారు. ఆయన ఆల్రెడీ ఇల్లు కట్టించాడు, దానికి అప్పు చేసుకున్నాడు. ఏదైనా ఇన్సూరెన్స్ చేయించాడా అంటే ఆ ఇన్సూరెన్స్లో ఏవి చేయించలేదు. నాతో అన్నాడు ఇన్సూరెన్స్ చేయించాను సార్ అని. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్సూరెన్స్ చేయించలేదని చాలా బాధపడ్డాడు. సరే, అదంతా ఓకే, కానీ పాప కండిషన్ చాలా సీరియస్ అయింది కదా అనేసి 20 లక్షలు ఖర్చు అయినా సరే సార్ చేయండి అని చెప్పాడు. లాస్ట్కి ఆ హాస్పిటల్లో కూడా ఆ పాపని బాగు చేయలేకపోయారు. వాళ్ళు కూడా బెంగళూరు తీసుకెళ్ళండి, హైదరాబాద్ తీసుకెళ్ళండి, లేకుంటే కర్నూలు తీసుకెళ్ళండి అని చెప్పారు. సరేలే, చేసేదేం లేదు, ఇక్కడ అమౌంట్ ఖర్చు అయింది, సరే పాపను బతికించుకుందామనేసి బెంగళూరు తీసుకెళ్దామని వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో పాప చనిపోయిందండి. నిజంగానండి, ఒక 10 years కూడా లేవు పాపకి. పాప చనిపోతే ఆ ఇంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, అభం శుభం తెలియని పాప చనిపోతేనే నాకే చాలా బాధ వేసిందండి. అరే, ఆ రోజు అడిగితే ఇన్సూరెన్స్ ఉందని చెప్పాడే, ఎందుకు ఇలా చెప్పాడబ్బా అనేసి బాధపడ్డా. ఈరోజు పాప పోయింది. 20 లక్షలు కాదండి, 50 లక్షలు సంపాదించుకున్న పాప తిరిగి వస్తుందా? రాదు కదండి. అందుకోసమేనండి ఇన్సూరెన్స్ చేయించుకున్నానని చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోండి ప్రతి ఒక్కరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది రియల్గా జరిగింది కాబట్టి నాకైతే చాలా బాధ వేసిందండి. ఎంతెంతో ఖర్చు పెడతాంటామండి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీకు, మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఆ పాప చనిపోయిందని తెలిసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. నేను నిజంగా, నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఎందుకు అంటే, కంపల్సరీగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఉపయోగపడుతుంది. ఇది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రమేష్.